నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన దైవ సేవకులకి నా ఇందు వందనాలు తెలియపరుస్తున్నాం. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయరు. దయచేసి అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య భాగం కొరకు. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం ప్రభువా. ఇప్పుడు మీరు మాట్లాడే సమయం స్వామి. నా మాటలు మరుగుపరచండి. నా మాటల ద్వారా ఎవ్వరికీ ప్రయోజనం లేదు ప్రభువా. నీ స్వరం కావాలని సంఘమంతా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము స్వామి. వినగల చెవులను, గ్రహింపగల మనసులను, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ప్రభువా. దూరాన సమీపాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మీ నామములకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగంలోకి మరొకసారి మనం చూద్దాం. మరి సొలొమోను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం చూసుకోవాలంట? ప్రవర్తన. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన విషయంలో సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి జీవితంలో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన ద్వారా మనిషి ఎలాంటి వాడో మనం చెప్పగలం. కాబట్టి అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం తొందరగా చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. నీ త్రోవలు లేక నా త్రోవలు లేక మన అందరి త్రోవలు సరళంగా చేయబడాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారులకు మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. మన త్రోవలు సరళము చేయబడతాయంటే అది మనం దేవుడికి మనమిచ్చే మన ప్రవర్తన విషయంలో మరి ఉండే విధానంలో దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఏంటంటమ్మా? తన ప్రవర్తనను కనిపెట్టువాడు దేన్ని కాపాడుకుంటాడంట? ప్రాణం. మన ప్రాణం కాపాడబడాలంటే మనం ఏం చేస్తాం? మన ప్రవర్తన మనం కనిపెట్టాలి. ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, ఎలా మన జీవితాలు మరి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాం అనేది మనం గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎవరైతే ప్రవర్తన కనిపెడతారో వారి ప్రాణము కాపాడబడుతుంది. ఒకవేళ ప్రవర్తనలో విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ప్రాణ విషయంలో కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రవర్తన ద్వారా దేవుడు చేసే మేలు ఏంటో మీకు అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే ప్రియ దేవుని సంగమ, ఒకని ప్రవర్తన
యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా ఏం చేస్తారంట? మిత్రులుగా చేస్తారు. హల్లెలూయా. నా ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మన ప్రవర్తనలో ఉంచుకోగలిగితే మన శత్రువులు మనకు ఎవరు ఉండరండి. హల్లెలూయా. శత్రువులు సహా దేవుడు మనకి వారిని మిత్రులుగా చేస్తాడు. శత్రువులు కూడా మనకి మిత్రులుగా మార్చబడాలంటే మన ప్రవర్తన చాలా బాగుండాలి. అది దేవునికి ప్రీతికరంగా అనగా దేవునికి ఇష్టకరంగా మన ప్రవర్తన ఉంచుకోవాల్సిన విషయాన్ని మరి భక్తుడైనటువంటి సొలొమోను మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. మన ప్రవర్తనని మనం కనిపెట్టుకునే స్థితిలో ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు మనం ఒప్పుకోగలిగితే మన మార్గాలన్నీ మనం సరళం చేసుకోవడం అవసరం లేదు. దేవుడే మన మార్గాలను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే దేవుడు మనకి ఇచ్చే, చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే, అర్థమవుతున్న మాటలు, ఆశీర్వాదాలు ఇవ్వాలంటే కొన్ని హెచ్చరికలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని నీవు చేయాల్సిన పనులు ఉంటాయి. అది మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోగలము. చూడండి, ప్రవర్తన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మొదటిది, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారులను ఒప్పుకుంటే ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. మన ప్రవర్తన మనం కనిపెట్టుకుంటే మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకోగలిగితే ఏం చేస్తారు సార్? మనకి ఎవ్వరు శత్రువులు ఉండరు. వారందరినీ దేవుడు మనకి మిత్రులుగా మారుస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని సంఘములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలని రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు మరి ఎవరికి రాస్తున్నారు చెప్పండి? తిమోతి భక్తుడికి. అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యుడే తిమోతి. అపోస్తలుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, అపోస్తలుడు పెద్ద పాస్టర్ గారు అయితే పౌలు, మరి తిమోతి చిన్న సంఘ కాపురి, అంటే ఆయన శిష్యుడు. ఆయనకి మరి పౌలయ్య గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, దేవుని మందిరములో, అనగా మా వినాలి జాగ్రత్తగా, దర్శనం కింద కూర్చోబెట్టాయి. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని మందిరం. ఎక్కడంటమ్మా? ఇదే మందిరం, ఇదే మందిరం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియపరుస్తున్నాను అంటాడు. ఎవరికి? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తే, తిమోతి తెలుసుకోవాలి, సంఘ కాపరి తెలుసుకోవాలి. అసలు దేవుని సంఘం అంటే ఏంటి, ఆ సంఘములో ఉన్న మనము ఎలా ప్రవర్తించాలో అది మనం తెలుసుకోగలిగితే, సేవకులు తెలుసుకోగలిగితే సంఘానికి చెప్తారు. అంటే పౌలయ్య తాపత్రయం అది, పౌలు గారి ఆరాటం అది. తిమోతి, అసలు జీవము గల దేవుని సంఘములో నువ్వు ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకో. ఆయన ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే సంఘాన్ని ఎలా ప్రవర్తించాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త, హెచ్చరిక అండి. కొన్ని పర్యాలు మనం బయటికి వెళ్తూ ఉంటాం. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? జాగ్రత్త నాన్న, డ్రైవింగ్ జాగ్రత్త. ఇవి ఎట్లా అంటే అట్లా నడిపామనుకోండి, ఏమవుద్ది? యాక్సిడెంట్ అయిపోద్ది. యాక్సిడెంట్ అయితే ఏమైపోద్ది? నీ ప్రాణం పోద్ది. నీ ద్వారా ఎవరికి హాని కలగకూడదు, ఎవరి ద్వారా నీకు హాని కలగకూడదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని జాగ్రత్త చెప్తాను ఒక ప్రయాణం చేసేటప్పుడు. కానీ ఇక్కడ అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చేస్తే. కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. హల్లెలూయా. ఏంటంటమ్మా? నేనైతే నీ కృపాతిశయం. ఈరోజు మనందరం దేవుని కృప అతిశయాన్ని బట్టి మన మందిరంలో నివసిస్తున్నాం. అంతేనా? అంతేనా కాదా? ఈరోజు మన అందరం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నామంటే నేనైతే దేవుని కృపాతిశయమును బట్టి దేవుని మందిరంలో ప్రవేశిస్తాను. ఈ ఎడల భయభక్తులు కలిగి
కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరిస్తాను. పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి అంటే ఎవరండి ఈయన? సాధారణమైన మనిషి, సాధారణమైన వ్యక్తి, ఒక రాజు అండి, ఒక రాజు. నీ పరిశుద్ధ ఆలయం తట్టి చూచి నేను నమస్కరిస్తానంటే పరిశుద్ధ ఆలయం వైపు వెళ్తా ఉన్న మన పరిస్థితుల్లో ఒకసారి చూడండి. అంత ఉన్నతమైన పదవి కలిగిన దావీదు మహారాజు ఈ పరిశుద్ధ ఆలయం తట్టి చూచి నేను నమస్కారం. ఎవరన్నా పెట్టేటప్పుడు ఎవరన్నా పెట్టుకుంటారా? దేవుని మందిరాన్ని చూసి నమస్కారం చేస్తారా? ఆయనకు తెలిసింది ఆ విలువ. ఈరోజు మనకు తెలియడం లేదు, అందుకే మన జీవితాలు ఇలా ఎలాగుతున్నాయి. ఆయన జీవితం అలా వెలిగింది. హల్లెలూయా. నేను ఆరాధనకు వచ్చిన సమయంలో ఒక ఆయన ఎవరో అన్నిటండి నేను చూస్తాను ఇక్కడ కూర్చొని ఎంతసేపు నమస్కారం చేసుకుంటాను. ఇట్లా అంటున్నాడు. నాకు ఈ వాక్యం గుర్తొస్తా ఉంది. ఒక పక్క ఆయన చూస్తా ఉన్నా. అన్యుడు దేవుని ఆలయం వైపు చూసి ఆయన ఒకవేళ దేవుని మందిరంలోకి రాకపోయినా ఆ పరిశుద్ధ ఆలయం తట్టు చూసి నమస్కారం చేయాలి. దేవుని మందిరం యొక్క విలువ, ప్రాధాన్యత మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియ దేవుని సంగమా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 4 రకాల ప్రవర్తనలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చాలా రకాల ప్రవర్తననే, అన్ని ప్రవర్తనలు చెప్పడం మనకు సమయం లేదు కనుక చాలా ముఖ్యమైన 4 ప్రవర్తనలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటి అపోస్తలుడైన పౌలు మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినది, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టపడవచ్చు. జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులా ఏంటంటమ్మా? ఏ ప్రవర్తన ఇది? ఏ ప్రవర్తన? మొదటి ప్రవర్తన ఏంటంట? పవిత్ర ప్రవర్తన. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న నా జీవితంలో ఎలాంటి ప్రవర్తన ఉండాలో తెలుసా? అపవిత్రమైన ప్రవర్తన ఉండడానికి చోటు ఉండకూడదు. నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో పవిత్ర ప్రవర్తనతో దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఒక ప్రవర్తన చాలా జాగ్రత్తగా, ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే పవిత్రంతో కూడిన ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. పవిత్ర ప్రవర్తన వల్ల వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంట. మీ నడవడి వలన మీ జీవితాలు దేవుని మందిరం. ఒకసారి అంట నేను ఒక సంఘటన విన్నాను. ఒకసారి సువార్త సేవకు వెళ్తా ఉన్నారంట. నడిపించే నాయకుడు చెప్పాడంట ఆ సభ్యులందరికీ, ఈరోజు అంతా మనం గ్రామంలోకి వెళ్ళి ఎవ్వరేం మాట్లాడద్దు, గ్రామం అంతా మౌనంగా తిరిగొద్దాం అన్నారంట. మనకేం అర్థం కాలేదు. పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, అంతే కదా, స్వార్థ అంటే అంతే కదా. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయకుండా మౌనంగా తిరిగేసి వద్దాం అంటున్నారు ఏంటంటే అన్నాడు ఆ యొక్క నడిపించే నాయకుడు. అన్నాడు, మనం వెళ్ళే విధానం, మన ప్రవర్తన చూసే మారుస్తారు. హల్లెలూయా. వాక్యం చెప్పడం అవసరం లేమ్మా. నా జీవితమే ఒక మంచి ప్రవర్తనగా ఉంటే నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని మందిరానికి వచ్చావు. ఎందుకు? నీ పవిత్ర ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉంటే. ఆ బిడ్డ చూడు ఎంత మంచి ప్రవర్తన కలిగిందో. ఆ ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంది? దేవుని సన్నిధిలో నేర్చుకుంది. కనుక ఆ బిడ్డ అంత పవిత్ర ప్రవర్తన ఉంది కాబట్టి ఆ ప్రవర్తన బట్టి నీవు వాక్యం చెప్పాల్సిన అవసరమే లేదు. వాక్యం చెప్పకుండా అనేకులు దేవుని మందిరానికి వస్తారు. ఎప్పుడు తెలుసు? పవిత్ర ప్రవర్తన. నీ అపవిత్ర ప్రవర్తన బట్టి నీవు దేవుని సంఘానికి ఆటంకంగా మారకూడదు. నిన్ను బట్టి దేవుని సంఘానికి రావడానికి సంకోచించకూడదు. నీ మంచి ప్రవర్తన బట్టి ఇతరులు దేవుని సంఘానికి రాగలగాలంటే నా జీవితంలో పవిత్ర ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పండి అమ్మా, బిగ్గరగా చెప్పండి. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? పవిత్ర ప్రవర్తన. చదవండి, కింద భాగం చదవండి అమ్మా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండగా. మనం ఉదయం లేసామంటే కొన్నిసార్లు మనం రెడీ అయ్యేది
మనం అర్థంలోకి వెళ్ళి అలా చూసి ఇలా చూసి సమయం ఎంత అయిపోతుందో కూడా తెలియదు. రెడీ అవుతానే ఉంటాం. అవి కాదంట. ఇక్కడ చదవండి కింద వాళ్ళు సాధువైనట్టు ఏంటంటమ్మా, నీళ్ళు ఏముండాలి? సాధువత్వం ఉండాలా, మృదువుగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలి? కొంతమంది మాటలు గయ్యాలు గంపలుగా ఉంటారు. వామ్మో, వాళ్ళు మాట్లాడితే పక్కన వాళ్ళకి భయం వేస్తుంది. ఆ మాటలకి గయ్యాలు గంపలకి భయం వేస్తారు. వామ్మ, వాళ్ళ నోటి బాగొద్దమ్మా అంటారు. ఎందుకు తెలుసా? వారు నోరు తెరిస్తే తప్పే, వారు నోరు తెరిస్తే కంపే రెండే. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం అంటుంది ఏం తెలుసా? సాధువు మృదువుగా ఉండాలి మాట. నీ గుణం నా గుణం మృదువుగా ఉండాలి. మృదువైనటువంటి గుణమును చదువుమా. అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాలు సినీ యాక్టర్లు కొంతమంది మేకప్లు వేస్తూ ఉంటారు కదా. ఆ మేకప్లు ఏమైపోతే కొద్దిసేపటికి కారిపోతాం, అసలు రూపం బయటకు వస్తుంది. కానీ అయినా కారిపోతాయి. కానీ అంతరంగ స్వభావంలో నువ్వు సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం అలంకరించుకుంటే అది దేవుని దృష్టికి మిగిలిన విలువైనది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనలో అలంకారం కాదు ప్రాముఖ్యం, సాధువుగుణం, మృదువత్వం, దేవునికి మిగుల ఇష్టకరమైన జీవితం, ఒక పవిత్ర ప్రవర్తన మనకి రావాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని. మొదటి ప్రవర్తన నేను చెప్తాను, పవిత్ర ప్రవర్తన. ఇవన్నీ మేము అడుగుతాను జాగ్రత్తగా. మొదటి ప్రవర్తన ఏంటంట చెప్పాలి అందరు గట్టిగా, పవిత్ర ప్రవర్తన. రెండవ ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన. కీర్తన గ్రంథం 15వ కీర్తన 2వ వచనంలో మొదటి వచనం అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటూ 2వ వచనం చదవండమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. చూడండమ్మా, ఏ ప్రవర్తన అంట? యథార్థమైన ప్రవర్తన. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. లోపల ఒకటి బయట ఒకటి, దాన్ని ఏమంటారు? యథార్థమైన ప్రవర్తన అంటారు. కాదు. అదే ప్రవర్తన మోసపూరితమైనటువంటి ప్రవర్తన, యథార్థత లేని జీవితం. కానీ దేవుడు అంటాడు, దేవుని గుడారములో ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నీవు నేను ఉండాలంటే నీలో నాలో ఏముండాలి తెలుసా? చెప్పండి, ఏముండాలి చెప్పండి? యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన కలిగి చదువుమా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. యథార్థంగా ఉండేవాడండి, యథార్థంగా ఉండేవాడు హృదయపూర్వకంగా మాట్లాడతాడు. ఎందుకంటే తన హృదయం ఏముంది? యథార్థత ఉంది. నోరు నిండిన దానిని బట్టే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడతాడు. హృదయంలో యథార్థత ఉంటే నోరు కూడా యథార్థంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలకి ఏమి ఇక మనం చేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాటలు యథార్థంగా ఉంటాయి. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని గుడారములో నీవు నేను అతిథిగా, గెస్ట్గా ఒక వివాహానికి వెళ్తే మనం గెస్టులుగా మనం చూస్తే మనం ఎంత అబ్బా అంతమంది వస్తే నన్ను స్పెషల్గా తీసుకెళ్ళారండి. ఎవరిని తీసుకెళ్తారు చెప్పండి? అందరిని తీసుకెళ్తారా? వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్తారమ్మా? ఎవరిని తీసుకెళ్తారు అమ్మా? గెస్టుల్ని మాత్రమే సపరేట్గా తీసుకెళ్తారు. దేవుని కూడా ఒకవేళ గెస్ట్లు ఎవరు ఉండొచ్చు? లోకానుసారంగా ధనం ఉన్నోళ్ళు, చదువు ఉన్నోళ్ళు, బలం ఉన్నోళ్ళు, ఇంకేదైనా ఉండవచ్చు. కానీ దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే నీకు ధనం అవసరం లేదమ్మా, నీకు బలం అవసరం లేదు, నీకు చదువు అవసరం లేదు, నీకు జ్ఞానం అవసరం లేదు. దేవుని గుడారంలో దేవుడు నేను అతిథిగా ఉంచాలంటే నా జీవితంలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజము పలుకువాడు దేవుని గుడారంలో అతిథిగా. మూడవ ప్రవర్తన నేను చెప్తాను. మొదటి ప్రవర్తన ఏం చెప్పండి? పవిత్ర ప్రవర్తన. రెండవ ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన. మూడవ ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన. చదవండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం నుంచి. లూకాసు వార్త 7వ అధ్యాయం. వారు యేసునద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు
అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకుని. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎందుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చేటకు పాత్రుడనని నేను ఎంచుకోనని, అయితే మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఈయనెవరో తెలుసా అండి? ఈయనెవరో తెలుసా? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఎంతమందికి? 100 మందికి అధికారి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఈయన దేవుని బిడ్డలకు ఏం చేశారు తెలుసా? సమాజ మందిరాన్ని కట్టించారు. మనం క్రైస్తవం మనం చేసుకోలేకపోతున్నాం. అన్యుడు ఈయన ఏం చేశారు తెలుసా? సమాజ మందిరం కట్టించారు. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతుంటే అతని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా? అతని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా? అతడు నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా. ఏం సాక్ష్యం ఇస్తున్నారమ్మా? అన్యుని గురించి వినాలి జాగ్రత్తగా. అన్యుని గురించి దేవునికి సాక్ష్యం ఏమని పలుకుతున్నారు చెప్పండి? అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యమైన ప్రవర్తన. 100 మందికి అధికారి వల్ల ఈయన తన దాసుడు పక్షవాయుతో బాధపడుతుంటే ఆ దేవుడు బాగు చేయాలని ఆశపడి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే స్వయాన తన ఇంటికి వస్తా ఉంటే, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చేటట్టు నేను పాత్రుడను, మాట మాత్రము సెలవిమ్మ చాలు. అబ్బా మనమైతే చెప్పండి, మనమైతే ఒకవేళ అది కట్టించామనుకోండి ఒక మందిరం, లేకపోతే ఎక్కువ దేవుని సంఘానికి ఏదో ఒక మంచి వస్తువులు కాస్ట్లీ తీసి ఇచ్చామనుకోండి, లేకపోతే మనం ఇంకా అందరికంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, ఏమనుకుంటాము? స్పెషల్ ప్రేయర్ కావాలి, స్పెషల్. కానీ ఈ శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చేందుకు నేను యోగ్యుడను కాను. ఎంత తగ్గింపు జీవితం అండి ప్రియ దేవుని సంఘమా. దేవుని సంఘానికి వచ్చిన మన జీవితాల్లో యోగ్యమైన ప్రవర్తన అవసరం. నేను ఒక విషయం చెప్పమంటారా? దేవుని సన్నిధికి నువ్వు ఇస్తున్నావంటే, దేవుని సన్నిధికి నువ్వు ఇస్తున్నావంటే ఆయన ఇస్తే నువ్వు ఇస్తున్నావు, అవునా కాదా? అమ్మా నీ బలం నీ శక్తితో ఇస్తున్నావు. ఒక నాస్తికుడు అనుకున్నాడంట, ప్రభువా అయ్యా ఏందో అందరూ నువ్వే ఇస్తావు అని అంటారు, నువ్వేదో ఇచ్చేది, నేను కష్టపడి ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని మరి బ్రతుకుతా ఉంటే నువ్వు ఇస్తే నేను తింటున్నానా? కాదు చూడు అని చెప్పి మంచిగా పనికెళ్ళి మాంసం కూర తెచ్చుకొని వండుకొని సిద్ధపరచుకొని గమ్ము తినుంటే బాగుండేది, పాపం మౌనంగా తినుంటే బాగుండేది, చిన్న ప్రార్థన చేసుకున్నాం అనుకున్నాడంట. అదే ప్రార్థన, యేసు ప్రభువా ఏదో కష్టపడితే నువ్వు ఇస్తామంటారు కదా, ఆయన ప్రార్థన చేస్తారు, ఇది నువ్వు ఇచ్చింది కాదు, నీ పాప ఇచ్చింది కాదు. ఏంటమ్మా? ఏంటంట? నువ్వు ఇచ్చింది కాదు, నీ బాబు ఇచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించుకొని ఆహారాన్ని మరి తెచ్చుకున్నాను, తింటున్నాను, చూడని కళ్ళు తెరిసే లోపల ఉట్టి ఇస్తరాకే కనబడి ఏం తినేసింది? కుక్క మొత్తం మాంసం కూర మొత్తం తినేసి దేవుడు ఆ రోజు ఆ కుక్కకు పెట్టాడు. ప్రియ దేవుని సంగమా, నేను దీన్ని బట్టి మీకు చెప్పగలిగింది ఏంటో తెలుసా? మనం ఎంత కష్టపడ్డానికి కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కష్టపడతాం. ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోతే మనం కష్టపడగలమా? మరి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆయన వాళ్ళ ప్రేమించి ఇస్తే ఆయనది ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటే ఎంత చేస్తాము కదా. అబ్బో ఒక ఆమెదంట, ఒక ఆమె ఏం చేసింది తెలుసా? పెద్ద ఫ్యాన్ ఇచ్చిందంట దేవుని మందిరానికి. పెద్ద ఫ్యాన్ ఇచ్చి ఆ రెక్కల మీద ఆ పేరు రాపించిందంట. ఆమె కండిషన్ పెట్టి ఎవ్వరు ఫ్యాన్ వేయద్దు, ఎవ్వరు కూడా ఫ్యాన్ వేయద్దు. ఎందుకు ఏంటంటే ఆమె నా పేరు కనబడుతుంది ఫ్యాన్ తిరుగుతుంటున్నాను. ఏమంట చెప్పండి? ఏమంట? ఆ పేరు కనబడాలంట, అందుకని ఫ్యాన్ వేద్దంట. ఆమె ఇవ్వడం ఎందుకు అవసరమా? కొన్ని పర్యాయాలు ఇచ్చే విధానాలు అలా ఉంటాయి. ఒక విషయం చెప్పనా? నీవు ఇచ్చేది, నీవు దేవునికి ఇచ్చేది నీ కుడి చేతితో ఇచ్చేది, ఏ చేతి తెలియకూడదు? ఎడం చేతి తెలియదు. ఒకవేళ నీకు తెలియాలని నువ్వు ఆశపడితే మనుషుల ద్వారా నీకు ప్రయోజనం ఉంటుంది, దేవుని ద్వారా నీకు ప్రయోజనం కలగదు. నీవు ఇచ్చేది దేవునికి మాత్రమే
తెలియాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరు చూడట్లేదు కదా, ఎంత ఇద్దాం, 10 రూపాయలు ఇద్దాం, ఆమె ఎంత 10 రూపాయలు ఇచ్చిందని తెలుసా, 20 రూపాయలు ఇచ్చిందని తెలుసా అని 10, 20 ఇస్తుంటారు. కానీ ఒక్క మాట చెప్పమంటారా, నీవు ఇచ్చే కానుక దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, అంత చేసిన ఆయన ఏమంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చినట్టు నేను పాత్రుడును కాను. నా చేతి కింద 10 వారు ఉన్నారు, ఒకడు పొమ్మంటే ఒకడు పోతాడు, ఒకడు రమ్మంటే ఒకడు వస్తాడు. కానీ నీవు శ్రమ పుచ్చుకోవద్దయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును. ఎంత యోగ్యమైన ప్రవర్తన అండి. దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా, నా ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా, నువ్వెంత ఇచ్చినా అది దేవునికి ఇచ్చావు. దేవుడు నీకు ఆరోగ్యం, ఆయుష్ ఇస్తేనే నువ్వు దేవునికి ఇచ్చావు. అది దేవునికి ఇచ్చింది, దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. కానీ నిన్ను నీవు కనపరుచుకుంటే ప్రజల ద్వారా ప్రజల ఫలితం వస్తుంది, కానీ దేవుని దగ్గర నుంచి నీకు ఫలితం రాదు. నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా కూడా నువ్వు తగ్గించుకోవాలి. అసలు కొంతమంది ఏమీ మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు దేవుని సంగమా, దేవునికి ఇచ్చినప్పుడు మనల్ని మనం కనపరుచుకోకుండా అది ఆయనకు మహిమకరంగా మాత్రం అంటాడయ్యా, నీవు నా ఇంటి, మనమైతే ఏమంటాం తెలుసా, నువ్వు మా ఇంటికి వచ్చేయాలి, ప్రత్యేకంగా పిలవాలి, మైకులో చెప్పాలి, ఇంకెంతో పొగడాలి అంటాం. కానీ ఆయన అంటాడు, నీవు నా ఇంటిలోకి వచ్చేటట్టు నేను పాత్రుడను. సమాజ మందిరం కట్టించాడండి. ఏం కట్టించాడు? సమాజ మందిరం కట్టించి కూడా నీవు నా ఇంటిలోకి వచ్చేటట్టు నేను పాత్రుడు. దేవుని సంగమా, మనందరి జీవితాల్లో దేవుని మందిరంలో యోగ్యమైన ప్రవర్తన. మొదటి ప్రవర్తన ఏంటి? పవిత్ర ప్రవర్తన. రెండో ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన. మూడో ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన. నాలుగో ప్రవర్తన సత్ప్రవర్తన. ఏం ప్రవర్తన అంట? సత్ప్రవర్తన. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్న మాట ఇది? చెప్పండమ్మా, ఎవరి గురించి చెప్తున్న మాట? రూతు గురించి చెప్పుచున్న మాట. రూతు ఏ కుటుంబం నుంచి వచ్చింది చెప్పండి? అన్య కుటుంబముల నుంచి దేవుని పొలములోకి వచ్చినటువంటి రూతుని గురించి చెప్తున్న మాట తెలుసా? నీ వెనకటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన సత్ప్రవర్తన. హల్లెలూయా. అన్య జనాంగంలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి దేవుని సంఘములోకి వచ్చిన నా జీవితం, నా ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అంతేనా? సత్ప్రవర్తన అంటే ఏం చెప్పండి? మంచి ప్రవర్తన. నువ్వు దేవుని మందిరానికి వస్తా కూడా నీ ప్రవర్తన సరిగా లేకపోతే వేస్ట్. అసలు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉండాలండి. దేవుని సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, దేవుని సంఘంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు బయటికి వెళ్ళినా కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే బయట కూడా నీ ప్రవర్తన బాగుండదు. దేవుని మందిరంలో మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి. బోయాజు అంటాడు, బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. అమ్మా, ఈ యవనస్తులను వెంబడింపక మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన సత్ప్రవర్తన. వెనకటి ప్రవర్తన, నీ ప్రవర్తన ఒకవేళ బాగలేకపోయి ఉండొచ్చు. నా జీవితంలో దేవుని మందిరానికి రానప్పుడు మన ప్రవర్తన బాగలేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి. మన ప్రవర్తన బట్టి దేవుని నామానికి దూషణ కలిగితే దాన్ని బట్టి భయంకరమైనటువంటి శిక్షణ మనం అనుభవిస్తాం. ప్రియ దేవుని సంగమా, సత్ప్రవర్తన. ఎందుకంటే వాడు దేవుని మందిరానికి పోతాడు, ఎందుకంటే ఆమె దేవుని మందిరానికి పోతాడు, వేస్ట్ అని అవ్వడు. అర్థమవుతుంది ఆ మాటలు? దేవుని మందిరానికి వెళ్తుంటే ఎంత చక్కటి ప్రవర్తన. ఆ ప్రవర్తన చూసి, నీ మంచి ప్రవర్తన చూసి నువ్వు పిలవనవసరం, వాళ్ళే నీ వెనకాల వస్తాను, నేను కూడా వస్తాను అంటారు. ఎందుకో తెలుసా? నీ మంచి నీ మాటలోను ప్రవర్తనలోను అన్నిట్లో కూడా నువ్వు జాగ్రత్తగా నువ్వు మాట్లాడేటప్పుడు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ
కూడా జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో మనం కేర్ తీసుకోగలిగితే దేవుని ఆశీర్వాదాలు ఉన్నతంగా పొందుకుంటామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4 ప్రవర్తనలు చెప్పండి. పవిత్ర ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తన. ఈ 4 ప్రవర్తనలు మనం కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయడం. ఏంటమ్మా? తెలియచేశారా? తెలియజేశారా? వారు తెలియకే దుర్మార్గపు పనులు చేశారు. మన జీవితాల్లో తెలుసుకున్న మన జీవితాల్లో దుర్మార్గపు పనులు మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన, నా ప్రవర్తన, ఇదే మీకే కాదండి చెప్పే, నా ప్రవర్తన వినే మీ ప్రవర్తన, మన అందరి ప్రవర్తన దేవుని దృష్టికి మహిమకరంగా ఉండాలి. దేవుని మందిరం ఏంటో తెలుసా? దేవుని కనుదృష్టి ఉంచే స్థలం ఇది. ఎవ్వరు చూడట్లేదు అనుకోవచ్చు. కొన్ని పర్యాయాలు వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు అని కన్ను కప్పెట్టాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎవరి కన్ను కప్పెట్టినా దేవుని కన్నులు మాత్రం కప్పెట్టలేవు. ఒక చిన్న బాలుడికి స్కూల్ టీచరు స్కూల్ పిల్లలందరికీ చెప్పిందంట, క్లాసుల పిల్లలకి, అరే ఈ పండు దీన్ని ఎవ్వరు చూడకుండా వచ్చేయండి అని చెప్పాడంట. ఒక్కొక్కడు ఆ పండుని తీసుకొని వెళ్ళిపోయి ఒకడు ఎక్కడెక్కడికో పోయి దాముకొని తినేసి వచ్చాడంట. ఒకడు మాత్రం ఇట్లా పట్టుకొని వచ్చాడంట ఆ పండుని. అందరు పిల్లలంతా నవ్వుతా ఉన్నారంట, ఈ చేత కాలేదు, వీడికి చేత కాలేదు ఈ పండు తినడం అని చెప్పి నవ్వుతా ఉన్నారంట. టీచర్ కూడా ఆశ్చర్యపోయిందంట, ఏరా ఎందుకు అందరూ పండ్లు తినేశారు, ఒక్కడే ఆ పండు చేతిలో పట్టుకున్నావు అంటే ఆ బిడ్డ అన్నాడంట, వాళ్ళందరిని అడిగాడంట, మీరు ఎట్లా తిన్నారంటే, నేను మంచం చాటుకి వెళ్ళాను, నేను రూమ్లో తలుపేసుకున్నా, నేను ఏదో వాళ్ళు ఎలా తిన్నారో చెప్పారంట. ఆ బాబుని అడిగాడంట, ఏరా నీకు స్థలాలు ఉన్నాయి కదా, ఎక్కడా తినడానికి నీకు అవకాశం దొరకలేదంటే ఆ బాబు అన్నారంట, టీచర్ నేను పండు పట్టుకున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుని కనుదృష్టి నన్ను చూస్తా ఉంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, నేను రూమ్లోకి వెళ్ళినా ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది, తలుపు చాటుకు వెళ్ళినా ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది. ఎక్కడెక్కడికో పరిగెత్తిపోయి అక్కడ దాచుకొని తిందా ఉంటే నా వల్ల కాలేదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. రేపు దేవుని సంగమా చిన్న బిడ్డకున్న ఇంగిత జ్ఞానం, ఆ చిన్న బిడ్డకున్న జ్ఞానం మనకు రావడం లేదు. దేవుడు చూస్తున్నాడు. ఈ దేవుని మందిరం ఏంటో తెలుసా? దేవుని కనుదృష్టి నిలిచిన స్థలం, దేవుడు చూసే స్థలం అండి. సేవకులు చూడొచ్చు, చూడకపోవచ్చు, సంఘం చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుని కనుదృష్టి నిన్ను చూస్తూనే ఉంది. జాగ్రత్త. దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా. కొందరు తెలియకే దుర్మార్గపు పనులు చేశారు. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవటమ్మా. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఏంటమ్మా? ఏలీ కుమారులు ఎవరంటే తెలుసా? దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఎవరు వీళ్ళు? ఏలీ ఎవరు తెలుసా? మీకు ముందు వీళ్ళు ఎవరో తెలియాలంటే ఏలీ గురించి తెలుసుకోవాలి. ఎవరు ఏలీ? యాజకుడు. ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు యాజకత్వం చేసి నాయకత్వం చేసినటువంటి ఏలీ, ఆయన కుమారులంట మిక్కిలి దుర్మార్గపు పనులు చేశారు. ఏంటా పనులు చూడండి. అదే సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. 2వ అధ్యాయం 22. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటేను మాట చెవినిబడింది. ఈ ఏలీ కుమారులు ఎవరో? యాజకుని బిడ్డలు, 2 కుమారులు, హోఫ్ని, ఫీనెహాసు. దేవుని మందిరంలో తండ్రి సేవ చేస్తా ఉంటే ఈ కుమారులంట దేవుని మందిరానికి వచ్చిన ఆడవారితో వ్యభిచారం చేస్తున్నారంట. ఎంత భయానకమైన పరిస్థితి అండి. దేవుని మందిరానికి దేనికి వస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నామా? దేనికి వస్తున్నాం? వారు దేవుని మందిరంలో ఆరాధించడానికి వస్తున్న స్త్రీలతో ఏలీ
కుమారుడు శయనించడం, వ్యభిచరించడం ప్రారంభించారు. దేవుని సంగమా, మరి అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 31 వచనం చదవండి అమ్మా. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడను లేకపోవు. దేవుని సంగమా, ఏలి యాజకుడండి. ఏలి యాజకుడు. ఒకవేళ యాజకుడు కదా అని సంఘం మౌనంగా ఉందేమో, యాజకుడు కదా అని స్త్రీలు మౌనంగా ఉన్నారేమో, కానీ దేవుడు మౌనంగా ఉండడు. ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఒక్కసారి చదువమ్మా, అదే వచ్చిన ఆలకించుము, రాబో దినములలో అమ్మా నీ బలమును, నీ పితరుని ఇంట బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడను లేకపోవు. ఒక్కడు చేసిన తప్పుకి సంతతి అనుభవిస్తుంది శిక్ష. జాగ్రత్త. ఎవరితోన్నా చెలగాటం పెట్టచ్చేమో, కానీ దేవునితో ఎప్పుడు కూడా చెలగాటం పెట్టడానికి ప్రయత్నం చేయదు. మానవునితో ప్రయత్నం చేయొచ్చేమో, మానవుడు ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దేవుని మందిరంలో నీ తలంపులు, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండకపోతే, ఒకవేళ ఏలి యొక్క కుమారులు వారు యాజకత్వం చేస్తున్నారు కాబట్టి స్త్రీలు వారిని ఏమనకపోవచ్చు, కానీ చూచున్న దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. ఏం చేశారు తెలుసా? ఆ ఓపి ఫినెహాస్ కాదండి, వారి సంతతిలో ముసలి వాళ్ళు ఉన్నారంటే యవన కాలంలోని వారి సంతతి అంతా చనిపోతారు. దానికి గల కారణం ఏంటో ఏం చెప్పండి? దానికి గల కారణం తప్పిదం. దేవుని మందిరంలో చేసిన తప్పిదం. దేవుని మందిరంలో వచ్చిన స్త్రీలతో ఆ చూపుతో ఆ పాపము చేసిన సత్ఫలితంగా ఆ ఫలితం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయింది సార్? వారి సంతతిలో ఎవరైనా రానిండి, ఎవరి వయసు వరకే ఉంటారు వారి బిడ్డలు, ముసలి వారు వచ్చినప్పటికీ ఎగిరిపోతారు. ముసలి వారి దాకా దేవుడు అనుమతించడం లేదు. జాగ్రత్త ప్రియ దేవుని సంఘమా. దేవుని సంఘంలో ఎప్పుడు కూడా స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే భయముతో, భక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఒకవేళ అలాంటి స్థితి ఉంటే, ఒకవేళ ఎవరైనా మౌనంగా ఉంటారేమో, కానీ దేవుడు మౌనంగా ఉండడు. యవన కాలంలోనే చనిపోతారు. వద్దు. అలాంటి దుస్థితి మరి ఏలి కుమారుడు సంపాదించుకుంటారు. అందుకంటాడు, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. జాగ్రత్త. ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త. ఎందుకో యాక్సిడెంట్ అయిపోతున్నానా, దెబ్బలు తగ్గుతాయా, చచ్చిపోతావు నాన్న, జాగ్రత్త. దేవుని మందిరంతో చలగాటం చేయడం ప్రారంభిస్తే దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. యవన బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఎవరు నన్ను ఏమనేవారు లేరులే, నా ఇష్టం అని నువ్వు అనుకుంటావా, ఎవ్వరు ఏం చేయని అవసరంలా. దేవుడు కన్ను నీ దృష్టి మీద ఉంది. చూడండి, అదే 4:17 వచ్చిన చదవండమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 4:17 వచ్చిన చదవండి. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి, జనులలో అనేకులు హతులైరి, హోప్ని ఫినెహాసుని 2 కుమారులు మృతులయ్యారు. యుద్ధంలో ఏమైపోయారు చెప్పండి అమ్మా, వినా జాగ్రత్తగా. యుద్ధంలో ఏమైపోయారు? ఎవరి బిడ్డలు? హోప్ని ఫినెహాసు ఏమైపోయారు? యుద్ధంలో మరణించారు. దేవుడు చెప్పాడు కదా, నీ సంతతి యవన సంతతే ఉంటుంది కానీ ముసలి దాకా నీ సంతతి. అందుకు కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుడు నివసించే స్థలం, దేవుడిని ఆరాధించే స్థలం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుడిని మహిమపరచడానికే తప్ప నిన్ను నన్ను కనపరచుకోవడానికి ఎప్పుడు మనం రాకూడదు. దేవుడు మాత్రమే మహిమ పొందాలి, దేవుడు మాత్రమే కనపరచబడాలి, దేవుడు మాత్రమే స్తుతింపబడాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు. వేల్పులలో నీకు సభలెవరయ్యా? స్తుతి కీర్తనను బట్టి నీవు పూజనీయుడైన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మన చూపులు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? మన యొక్క పనులు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన నడక ఎలా ఉంది? జాగ్రత్త సరి చేసుకుందాం. ఒకవేళ అలాంటి మంచి జీవితాన్ని మనం అనుభవించకపోతే
దేవుని శిక్షను మనం తప్పించుకోలేము. అలాంటి దుస్థితిలో మనం ఎవ్వరు కూడా ఉండకూడదు. మంచి జీవితాన్ని గడపాలి. మన జీవితం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. మన జీవితం అల్పకాలంలో ముగించబడకూడదు. ఒకవేళ అలా ముగించబడ్డానికి కారణం నీ ప్రవర్తన, నా ప్రవర్తన. ఒకవేళ నా ప్రవర్తన అలా ఉంటే యవన కాలంలోనే మన ప్రవర్తన మన జీవితాలు అంతమైపోతాయి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. హల్లెలూయా. నా ప్రాణం కాపాడబడాలంటే ఏముండాలి తల్లి? ప్రవర్తన. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలో కొట్టుకొని దేవుని మందిరానికి వచ్చిన మనందరం కూడా భయంతో, భక్తితో, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుడు చూస్తున్న బయటని ఎట్లయినా ప్రవర్తించు, అది నీ స్వయిష్టం. బయట నీ ప్రవర్తన ఎలా అయినా ఉంది, అది నీ యొక్క వ్యక్తిగత విషయం. కానీ దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పమంటారా, దేవుని మందిరంలో బాగున్నాడు ఎక్కడైనా బాగుంటాడు. అవునా? కనుక మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం. ప్రభువా, నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా, నా త్రోవలను సరళము చేయి ప్రభు అని మనం ప్రార్థించగలిగితే దేవుడు ఉన్నతంగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. దేవా, నీ మందిరంలో నా ప్రవర్తన ఎట్లా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిలిచేస్తాడు. భయముతో, భక్తితో మనం ఆయన ఆరాధించాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలో కొట్టుకోవాలి. అడుగుదాం, ప్రభువా, తెలుసో తెలియకు దుర్మార్గపు పనులు ఏలి కుమారులు చేసి సత్ఫలితంగా ప్రభువా దుస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి దుస్థితి నా జీవితంలో ఉండకూడదయ్యా. నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారంలో ఒప్పుకుంటాను ప్రభువా. నా త్రోవలను సరళము చేయి తండ్రి. నా ప్రవర్తన ప్రీతికరంగా మార్చయ్యా. నాకెవరు శత్రువులు ఉంచొద్దయ్యా. మిత్రులుగా చేయి ప్రభువా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలని తిమోతికి నాయన పౌలయ్య గారు చెప్పారు. నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడారు స్వామి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ నీలో నాలో దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన ఉందేమో, యథార్థమైన ప్రవర్తన లేదేమో, సత్ప్రవర్తన లేదేమో, పవిత్ర ప్రవర్తన లేదేమో, యోగ్యమైన ప్రవర్తన లేదేమో, ప్రభువా నా ప్రవర్తన సరి చేసుకుంటానయ్యా. నా జీవితంలో నీకు స్థానం ఇస్తాను ప్రభువా. నీ మందిరంలో భయముతో, భక్తితో నీ మందిరానికి వచ్చేటప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని సరి చేసుకొని నన్ను నేను నీ మహిమ కొరకు ప్రతిష్ఠించుకుంటానని చిన్న సమర్పణతో కూడా ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, నీ పాదాలు కొందరు స్తుతులు స్తోత్రం. నీ స్వరం ద్వారా తండ్రి మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఇది నీవు నివసించే స్థలమయ్యా. మా పవిత్ర ప్రవర్తన కావాలి తండ్రి. భయముతో, భక్తితో నిన్ను ఆరాధించాలి స్వామి. అయోగ్యమైన జీవితాలు మాకు ఉండకూడదయ్యా. అయ్యా, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి స్వామి. అపవిత్రమైన ప్రవర్తన మాలో ఉండకూడదు స్వామి. యోగ్యకరమైన ప్రవర్తన మా జీవితాన్ని సరి చేసుకుంటామని చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఈ స్వరం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మాకు వినిపించిందిగా లోబడే మనసు మాకు దయచేయండి. ఇది నీ సన్నిధిని, నీ ఉండే స్థలమని గ్రహించి భయముతో, భక్తితో మా జీవితాలు కట్టుకోవడానికి కృప దయచేయండి. బిడ్డలందరినీ ముఖ్యంగా వాక్యానుసారంగా ప్రవర్తించాలని ఆశపడిన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు పరమ తండ్రి. ఆమేన్.